వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా తాండూరు సర్కిల్ పోలీస్, బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం యాంటీ డ్రగ్ అవేర్నెస్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్. ఇక బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు, డివిజన్ స్థాయి 20 జట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలు ఆడడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే ఆటలతో మంచి స్నేహ భావనలు పెంపొందుతాయన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా కబడ్డీ టోర్నమెంట్ తాండూరు పోలీసు వారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలకు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఏ భాస్కర్ ఐపీఎస్ డీసీపీ మంచిర్యాల సార్ గారికి, అలాగే నా సబ్ డివిజన్ సిఐస్, తర్వాత ఎస్ఐస్, తర్వాత తాండూరు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, తర్వాత ఇక్కడ క్రీడాకారులు, కబడ్డీ ప్లేయర్స్, తర్వాత యువకులు, తర్వాత ఈ మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సార్, ఇది తాండూరు మండలంలో సిఐ కుమారస్వామి ఆధ్వర్యంలో ఇది ఒక 5th టోర్నమెంట్ సార్. గతంలో క్రికెట్ టోర్నమెంట్లు, తర్వాత వాలీబాల్ టోర్నమెంట్లు కండక్ట్ చేశారు. ఇది నాకు తెలిసి ఇది 6వ టోర్నమెంట్ సార్. చాలా సంతోషంగా ఉంది సార్. వీళ్ళ అదృష్టము, ఇక్కడ పిల్లలు, ఇక్కడ మంచి గ్రౌండ్, మంచి వాతావరణము, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మన ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే సార్, మన తాండూరు మండలంలో కమ్యూనిటీ పోలీస్లో భాగంగా గతంలో ట్రైబల్ విలేజ్లో కొన్ని మనము నిత్యావసర వస్తువులు సరఫరా చేయడము, తర్వాత తమరు కూడా వచ్చారు ఒక ప్రోగ్రాంకి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంటు గౌరవ మన సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము, మీ యొక్క సలహా సూచనల ప్రకారము మొట్టమొదటిగా మన రామగుండం కమిషనరేట్లో ఈ తాండూరులో నిర్వహించడం చాలా గర్వంగా ఉంది సార్. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి బెల్లంపల్లి డివిజన్ స్థాయి యాంటీ డ్రగ్ అవేర్నెస్ కబడ్డీ పోటీలకు విచ్చేసిన ముఖ్యంగా ఉత్సాహంతో వచ్చిన యువకులకు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమయాన్ని వెచ్చిస్తున్న, ఆటలకు ఆడిపిస్తున్న ఫిజికల్ డైరెక్టర్సు, పీఈటీలకు, టీచర్స్కు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో స్వతహాగా క్రీడాకారుడై ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తాండూరు సిఐ కుమార్ గారికి, దగ్గరుండి ఈ డివిజన్ స్థాయిలో ఉన్న అన్ని టీమ్స్ని, అందరి ఎస్ఐస్ని, ఇన్స్పెక్టర్స్ని కోఆర్డినేట్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన బెల్లంపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్స్కు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల పెద్దలకు, ఈ డివిజన్ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎంపీడీఓ శ్రీనివాస్ గారు కానీ, కుమార్ గారు కానీ, ఇక్కడ మాట్లాడిన పెద్దలు కానివ్వండి, ఏసీపీ గారు చెప్పింది కష్టపడాలి. ఆ కష్టపడే క్రమంలో ఓ నిజాయితీ, ఓ పద్ధతి అనేది ఉండాలి. అది దేని ద్వారా వస్తుంది? గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. కష్టపడడం, ఓ మంచి మార్గాన్ని ఎన్నుకోవడం, ఒక ఆశయాన్ని ఎన్నుకోవడం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత పర్టికులర్లీ కష్టపడాలని ఉంటుంది,
పై స్థాయికి పోవాలని ఉంటుంది, అక్కడ కూర్చోవడం కాదు ఇక్కడ కూర్చోవాలని ఉంటుంది. ప్రయాణం ప్రారంభిస్తారు, కానీ ప్రారంభించిన మొదటి అడుగులోనే ఏదో ఒక డిస్ట్రాక్షన్స్కు, చెడు సాహసం కావచ్చు, చెడు అలవాటు కావచ్చు, చెడు ప్రవర్తన కావచ్చు, మొత్తానికి దేనికో ఒకదానికి డిస్ట్రాక్షన్ కావడము, ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడము. తిరిగి చూసుకుంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మనిషి ఏమిటి అని అంటే తల్లిదండ్రులకు భారం, కుటుంబానికి భారం, ఆ ఊరికి భారం, ఈ దేశానికి భారంగా మారుతారు యువత. వాస్తవానికి యువతే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నాయంటే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు, అందులో సగానికంటే ఎక్కువ యువత, పనిచేసే యువత. అందుకనే ఈ దేశానికి మనకు గౌరవిస్తున్నారు. అది ఎప్పుడు మనకు ఈ దేశానికి సంపదగా మారుతాం యువత, మంచి నడవడికుండా. ఇక్కడికి మీరు వచ్చిరు అని అంటే చాలా మంచి నడవడికున్న వాళ్ళే. ఈ కబడ్డీ గేమ్ని ఎంచుకున్నారు అంటే చాలా మీరు క్రమశిక్షణ ఉంది అన్నట్టు అర్థం. ఈ టైంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో యాక్చువల్గా మనకు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా సార్ రావాల్సి ఉండే, వారే ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయాల్సి ఉందంటే సార్కు వేరే అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయినారు. ఎందుకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము అంటే సమ్మర్ వచ్చింది, చాలామంది పిల్లలు చెడు అలవాట్లకు, ఫ్రెండ్స్ సర్కిల్, హాస్టల్ నుంచి వస్తారు, టైంపాస్ కావట్లేదని చెప్పేసి ఫస్ట్ సిగరెట్ నుంచి స్టార్ట్ చేస్తారు, తర్వాత గంజాయి అవుతుంది, బీర్ అవుతుంది, బార్ అవుతుంది, జీవితము సర్వనాశనం అయిపోతుంది. ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఖచ్చితంగా ఆటలు. మీరు అనుకోవచ్చు ఎవరైనా మత్తుకు అలవాటు పడ్డట్టయితే వాడికి ఏమొస్తుంది, కిక్ అని అంటారు, నిషా. వాస్తవానికి నిషా అనేది కబడ్డీ ఆడితే వస్తుంది. మీరు నిజం చెప్పండి, మీరు ఒక పాయింట్ తీసుకొని వచ్చి జంప్ చేసి టచ్ చేసి పాయింట్ తీస్తే కిక్ వస్తుందా, నీరసం అవుతారా, హ్యాపీనెస్ ఉంటుందా? అవునా కదా? మళ్ళీ నెక్స్ట్ రైడ్కు నువ్వే పోతా అంటావు. ఒక క్యాచ్ పెట్టినావు అనుకో, చాలా ఆనందం ఉంటుందా ఉండదా? ఒక మ్యాచ్ గెలుస్తారు, ఆనందం ఉంటుందా ఉండదా? ఇవన్నీ కాదు, వార్మప్ చేసుకోవడానికి ఒక 5 కిలోమీటర్స్ రన్ చేస్తారు. 5 కిలోమీటర్స్ రన్నింగ్ తర్వాత నువ్వు ఆగినప్పుడు నీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎందుకు పరిగెత్తినా నా బాడీ పెయిన్స్ ఉన్నాయి అనిపిస్తుందా? హ్యాపీగా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుందా బాడీ? అంతే కదా? తాగితే ఏమొస్తుంది? నిశా అంటారు. అది కంటే నిశా కంటే కిక్కు చాలా గొప్పది. ఆ కిక్ ఎక్కడ ఉంటుంది అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఎందుకంటే రెండిట్లో డోపమైన్స్ అని ఉంటాయి. మనకు బ్రెయిన్ అనేది ఎట్లుంటుందంటే ఒక అప్పుడే తీసిన పత్తి ఉంటుందా, పత్తి పువ్వు ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది కదా, దాని మీద ఎలాంటి మరక ఉండదు. మన బ్రెయిన్ కూడా పత్తి పువ్వు లాగా తెల్లగా ఉంటుంది. దానికి ఏదైనా కోరిక కలిగించేది ఇచ్చినామనుకోండి, ఉదాహరణకు టీ తాగుతాం కదా మనం, టీలో కూడా డోపమైన్ ఉంటుంది. ఒకసారి టీ తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే నీ బ్రెయిన్లో చిన్న స్పాట్ వస్తుంది, కనిపించని స్పాట్ వస్తుంది, దాన్ని డోపమైన్ అంటారు. నెక్స్ట్ డే అదే టైంకు అదే స్పాట్ వస్తుంది బ్రెయిన్లో, వచ్చేసి నువ్వు టీ తాగాలి, టైం అవుతుంది అని బ్రెయిన్ చెప్తుంటుంది. దాన్నే డోపమైన్. ఇంకోటి వస్తుంది, మళ్ళీ థర్డ్ డే అట్లనే వస్తుంది. అంటే ఒక టీకే అట్లా అలవాటు ఉంటుంది. సేమ్ డ్రగ్కు ఉన్నది అనుకోండి, డ్రగ్కి ఏమవుతుందంటే కొద్దిగా మచ్చ పెద్దది వస్తుంది, టీకేమో సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వు సాయంత్రం టీ తాగుతున్నావు డైలీ, మళ్ళీ ఒక టీ తాగినావంటే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, బ్రెయిన్ మళ్ళీ నీకు కావాలా అనిపించదు. గంజాయి లాంటి డ్రగ్స్కు రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఒకసారి తీసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకొంచెం కావాలంటది బ్రెయిన్.